హలో అందరికీ, వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ తెలుగుకి. నేను మై కోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈరోజు మనం చుండ్రు గురించి మాట్లాడుకుందాం. చుండ్రు అనేది చాలా మందికి ఉండే సమస్య. ఇది మన తలలో చర్మం పొట్టులాగా వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ బాధపడకండి, దీని గురించి మరియు దీన్ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. చుండ్రు అంటే మన తలలో మరియు బట్టతపై కనిపించే తెల్లటి పొట్టు. మన చర్మం సహజంగానే చనిపోయిన కణాలను తొలగిస్తుంది. ఈ ప్రక్రియ తలలో ఎక్కువగా జరిగినప్పుడు చుండ్రు వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వాటి గురించి మనం ఇంకా చర్చిస్తాం. చుండ్రును సరైన జాగ్రత్తలతో నివారించుకోవచ్చు అని గుర్తుంచుకోవడం ముఖ్యం. సరే, దీనికి కారణాలేంటో తెలుసుకుందాం. సెక్షన్ 2 చుండ్రు రావడానికి గల కారణాలు. చుండ్రు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం తలలో చర్మం పొడిబారడం. మన తలలో చర్మం పొడిబారితే అది పొట్టులాగా మారుతుంది. మరో కారణం బలాసెజియా అనే ఒక రకమైన ఫంగస్. ఈ అందరి తలలో ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది ఎక్కువగా పెరిగి చుండ్రుకు దారితీస్తుంది. కొన్నిసార్లు మనం తలస్నానం చేసే విధానం కూడా చుండ్రుకు కారణం కావచ్చు. తరచుగా తలస్నానం చేయకపోతే నూనె మరియు చనిపోయిన చర్మం పేరుకుపోతుంది. కానీ తరచుగా తలస్నానం చేస్తే మన తలలో చర్మం పొడిబారుతుంది. ఒత్తిడి, అలర్జీలు మరియు కొన్ని చర్మ సమస్యలు కూడా చుండ్రును మరింత తీవ్రతరం చేస్తాయి. చుండ్రును సమర్థవంతంగా నివారించడానికి దానికి కారణమేంటో గుర్తించడం చాలా ముఖ్యం. సెక్షన్ 3 చుండ్రును పూర్తిగా తొలగించవచ్చా? చుండ్రును శాశ్వతంగా తొలగించవచ్చా అని చాలా మంది అడుగుతారు. నిజం చెప్పాలంటే దాన్ని పూర్తిగా తొలగించడం కష్టం. చుండ్రు మళ్ళీ వస్తుంది. కానీ మంచి విషయం ఏమంటే మనం దాన్ని నియంత్రించవచ్చు. సరైన జాగ్రత్తలు మరియు చికిత్సతో మనం చుండ్రును గణనీయంగా తగ్గించవచ్చు. మనం దాని లక్షణాలను నియంత్రించి చుండ్రు లేని జీవితాన్ని గడపవచ్చు. మనకు ఏది ఉపయోగపడుతుందో కనుగొని మన జుట్టు సంరక్షణ దినచర్యను క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం. చుండ్రును నియంత్రించడం అనేది ఒక ప్రయాణం, ఒకేసారి పరిష్కారం కాదు అని గుర్తుంచుకోండి. సెక్షన్ 4 చుండ్రుకు ప్రభావవంతమైన నివారణలు. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. చుండ్రును ఎదుర్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది సహజ నివారణలను ఇష్టపడతారు. కొబ్బరి నూనె తలలో చర్మానికి తేమను అందించడానికి మరియు ఫంగస్ ను ఎదుర్కోవడానికి చాలా మంచిది. నిమ్మరసం తలలో చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడానికి మరియు ఫంగస్ పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇతర సహజ నివారణలలో అలోవెరా, టీ ట్రీ ఆయిల్ మరియు బేకింగ్ సోడా ఉన్నాయి. ఈ పదార్థాలు యాంటీ ఫంగల్ మరియు చర్మాన్ని ఉపశమనం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చుండ్రుకు సహాయపడతాయి. అనేక ప్రభావవంతమైన వారిజే చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక చుండ్రు షాంపూలలో ఫంగస్ ను నియంత్రించే మరియు పొట్టును తగ్గించే పదార్థాలు ఉంటాయి. మీకు చుండ్రు తీవ్రంగా ఉంటే డాక్టర్ మందులతో కూడిన షాంపూలు లేదా లోషన్లను సూచించవచ్చు. సరైన నివారణను కనుగొనడానికి కొంత ప్రయత్నం మరియు లోపం అవసరం కావచ్చు అని గుర్తుంచుకోండి. ఓపికగా ఉండండి, మీకు ఏది ఉపయోగపడుతుందో మీరు కనుగొంటారు. మరియు ముఖ్యంగా మీకు చుండ్రు తీవ్రంగా ఉంటే లేదా ఇంటి నివారణలతో మెరుగుపడకపోతే ఎల్లప్పుడూ డాక్టర్ లేదా చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మ్యాంగోస్ ఐ తెలుగు. మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.